హలో! థంబ్‌నెయిల్ చూసారండి? వీకెండ్ ఫన్ పార్సెల్ అన్బాక్సింగ్. హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐయామ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో అండి. సో ఇక్కడ రెడీ అయ్యి కూర్చున్నాను బయటికెళ్ళడానికి. మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాననమాట. వాళ్ళు పిలిచారనమాట వీకెండ్ అని చెప్పి. సో ఈరోజు సరదాగా మామయ్య వాళ్ళ ఇంటికి బయలుదేరాం. ఈలోపు కొన్ని పార్సెల్స్ ఎప్పటినుంచో ఓపెన్ చేయనివి ఉన్నాయండి. సో అవి ఓపెన్ చేసేద్దాం, వీడియో కలిసి వచ్చిద్ది అన్నట్టుగా చేస్తున్నానమాట. మీలో ఎంతమంది అండి ఇట్లా పార్సిల్స్ వస్తే వెంటనే ఓపెన్ చేస్తారా, నాకులాగా లేట్గా ఓపెన్ చేస్తారా? ఐ మీన్ నాకు అస్సలు అంటే కొత్తల్లో ఉండేది ఆ ఇంట్రెస్ట్. ఏమైనా పార్సిల్ రాగానే ఓపెన్ చేయటం. ఇప్పుడు పార్సిల్ అంటే ఓకేలే చేయొచ్చులే అన్నట్టు అయిపోయిందనమాట. ఇది వచ్చేసరికి డ్రెస్ అండి. ఐ మీన్ టాప్ అనమాట. డైలీ వేరే, నాట్ ఫర్ పార్టీ పర్పస్ అండి. డైలీ వేర్ రఫ్ అండ్ టఫ్గా వేసుకోవడానికి. మరి నైటీల్లో కనిపిస్తే బాగాదు కదా. ఈ మధ్య అసలే వీడియోస్ తీసుకుంటున్నాను కదా. ఇవైతే జస్ట్ చాలా చీప్ అండ్ బెస్ట్ అండి. మీషో అంటేనే చీప్ అండ్ బెస్ట్ కదా ఆబ్వియస్లీ. నేను ఇది డైలీ వేర్కే ప్రిఫర్ చేస్తాను, నాట్ ఫర్ పార్టీ వేర్ ఆర్ ఫంక్షన్స్ అనమాట. సో చాలా బాగుంది క్వాలిటీ. అంటే ఆ పెట్టిన మనీకి వర్త్ అనమాట. జస్ట్ 250 రూపీస్ అండి. అంబ్రిల్లా కట్టిచ్చారు, అలాగే ఇక్కడ ఫ్రిల్ లాగా ఇచ్చారనమాట కింద. మీకు వీడియోలో అంత క్లారిటీగా కనిపిస్తుందో లేదో కానీ ఫ్రిల్ లాగా ఇచ్చారు డౌన్ పార్ట్ మొత్తం. పర్లేదండి, నాట్ బ్యాడ్. మనం పెట్టిన మనీకి ఆ మాత్రం అంటే ఇట్స్ వర్తే అని అనుకుంటున్నా. ఈ రోజుల్లో 250కి ఏమొస్తుందండి. బయట ఒక టాప్ కొనాలంటే ఈజీగా 700 నుంచి ఉంటుంది కుర్తీస్. సో ఇది రఫ్ అండ్ టఫ్గా డైలీ వేర్ ఇంట్లోకైనా లేకపోతే బయట లోకల్ వరకు పనికొస్తుంది అనమాట వేసుకోవడానికి. సో ఇది వచ్చేసరికి వైన్ కలర్, డార్క్ వైన్ కలర్ లాగా ఉందండి. పర్పుల్, డార్క్ పర్పుల్ అట్లా పక్కన పెట్టేద్దాం. సో ఇంకో పార్సెల్ కూడా వచ్చిందండి. అది వచ్చి 4 డేస్ అవుతుంది. సో నేను ఏది వృధాగా ఖర్చు పెట్టనండి. నాకు అవసరం అనిపిస్తేనే మనీ స్పెండ్ చేస్తానన్నమాట, దాని మీద ఇన్వెస్ట్ చేస్తాను. సో మా బెడ్రూమ్లో వాల్ క్లాక్ పాడైపోయిందండి. అసలు ఏంటో తెలీదు, రస్ట్ పట్టిందనమాట. బ్యాటరీ పెడతాం కదా మనం బ్యాక్ సైడ్, ఆ బ్యాటరీ పెట్టే దగ్గర రస్ట్ పట్టిందనమాట. సో ఆ రస్ట్ వల్ల పని చేయట్లేదు. ఎంత కొత్త బ్యాటరీస్ తెచ్చి వేసినా ఆ వాల్ క్లాక్ అనేది పని చేయట్లేదు అనమాట. సో అందుకని బెడ్రూమ్లోకి చిన్ని బుజ్జిది డార్క్ చాక్లెట్ కలర్ అండి. చాలా బాగుంది అసలు. ఆల్రెడీ నేను బెడ్రూమ్లో పెట్టాను, ఇప్పుడు రన్నింగ్లో ఉందన్నమాట క్లాక్. చాలా బాగుంది అసలు, బ్యూటిఫుల్గా. ఇది నాకు కాస్ట్ ఐడియా లేదండి. 250 అట్లా పడ్డట్టుంది. అంటే ఎగ్జాక్ట్గా చెప్పలేకపోతున్నాను, అంత గుర్తులేదు, చాలా రోజులు అవుతుంది కదా. డ్రెస్ అయితే బాగా గుర్తుంది, బికాజ్ నాకు వర్త్ అనిపించింది 250కి టాప్ అంటే. సో ఇది నాకు గుర్తులేదన్నమాట. చూసారా టైము 10:10 అయింది అందులో. సో ఇక్కడ వచ్చేసరికి వీకెండ్ అండి, సాటర్డే. సో ప్రస్తుతానికైతే మా కన్నయ్య ట్యూషన్లో ఉన్నాడనమాట. వాడిని తీసుకొని మామయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. స్టార్ట్ అయిపోదామా? మీరు కూడా నాతో పాటు వచ్చేయండి మా కన్నయ్య ట్యూషన్కి, తీసుకొచ్చేద్దాం. మరి ఏంటండి ఏం చేయబోతున్నావు? మెటీరియల్ పెడుతున్నావా? థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ మొన్న కాళ్ళకి గోరింటాకు పెట్టుకునేటప్పుడు మెట్టెలు అవన్నీ తీసేసానండి. సో పెడుతున్నాను అనమాట. నాకు ఇట్లా మెట్టెలు తీసినప్పుడు కానీ, తాళి తీసినప్పుడు కానీ, మళ్ళీ తిరిగి అది మా హస్బెండ్ చేత వేయించుకోవడం అంటే చాలా ఇష్టం అండి. ఏదో చిన్న అల్ప సంతోషిని. ఏంటో నా సంతోషం, అదొక హ్యాపీనెస్ అండి. ఇలా తీర్చినప్పుడు ఆయన చేతే పెట్టించుకోవడం. గోరింటాకు చూపించలేదు కదా, చాలా చక్కగా పండిందనమాట కాళ్ళకి. యాక్చువల్లీ ఇది 2 డేస్ అవుతుందిలేండి పెట్టుకొని, చాలా చక్కగా పండింది. థ్యాంక్ యూ డియర్. కన్నయ్య ట్యూషన్ దగ్గరికి వచ్చామండి పికప్ చేసుకోవడానికి. సో వస్తున్నాడు, చెప్పులు వేసుకుంటున్నాడు అనమాట.
ఏంటి ఇంతసేపు వేసుకుంటున్నాడు ఈ చెప్పులు? కనిపించలేదేమో. ఏంటి నాన్న దా ఒక చెప్పు ఉందా అండి? ఏమండి వెళ్ళండి, ఒక చెప్పు ఉందంట. మా హస్బెండ్ వెళ్తున్నారండి. పిల్లలు చూడండి, ట్యూషన్ వదిలేస్తే చాలు లగో పరిగెత్తుతారు. అదే వెళ్ళేటప్పుడు మాత్రం చిన్నగా స్లోగా అడుగులు అడుగేసుకుంటూ వెళ్తారు. ఏదైనా స్కూల్ వదిలినా ట్యూషన్ వదిలినా ఎంత యాక్టివ్గా ఉంటామో కదా, ఫాస్ట్గా ఇంటికి వెళ్ళాలన్నట్టు. వచ్చేసాడు హీరో. మా ఊరు చూసారండి ఎంత అందంగా ఉందో చీకట్లో కూడా. ఎక్కడికి వెళ్తున్నాం కన్నయ్య? ఎక్కడికి వెళ్తున్నాం మనం? అమ్మమ్మ వాళ్ళ ఇంటికా? యాక్చువల్లీ మావయ్య వాళ్ళ ఇంటికని స్టార్ట్ అయ్యామండి. ఇక్కడ ఏమైందంటే మా డాడీ ఫోన్ చేసి ఒక్కసారి వచ్చి, అప్పుడప్పుడు మా డాడీకి అట్లా ప్రేమ వస్తూ ఉంటుంది. అంటే ఎప్పుడూ ఉంటుంది, ఒక్కొక్కసారి నా కొడుకుని చూడాలని అనిపిస్తుంది అనమాట. ముందు ఏంటంటే ఒకసారి ఆయనకి చూపిస్తే ఆయన హక్ చేసుకుంటాడంట. అప్పుడు వెళ్ళమన్నాడు ఎక్కడికి వెళ్ళినా. సో అందుకే స్టార్ట్ అయ్యాం. ఆల్మోస్ట్ టైం 8 అయిందండి. 8 అయింది. సే హాయ్ సష్మిత్, ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యావా? ఎస్. వావ్. సే బాయ్. మా అయ్య వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. సో అదిగోండి మా అక్క. చాలా రోజులు అవుతుంది మావయ్య వాళ్ళ ఇంటికి వచ్చి. ఏంటక్క ఈరోజు స్పెషల్స్? మటన్ కర్రీ, మటన్ సూప్ అంట. సో మామూలుగా ఉండదు. సో ఇక్కడ కన్నయ్య వచ్చాడనమాట. అక్కడ మా హస్బెండ్. కొంతమంది జాతిరత్నాలు ఉన్నారండి బయట, మామూలు జాతిరత్నాలు. మా టిల్లు పడాయి, మా లాస్య తల్లి. వెనక మా హస్బెండ్ అతిపెద్ద జాతిరత్నం. ఓకే బాయ్ దెన్. ఫుడ్ తినేటప్పుడు వ్లాగ్ కంటిన్యూ చేద్దాం. ఆల్రెడీ ఇంట్రడక్షన్ ఇంటి దగ్గర వచ్చేసి మటన్ చెప్పు. ఇట్లా చెప్పు. డబ్బక్కర్లా నవలకుండానే మొత్తమే చాలా ఉంటుంది. వీడియో అయితే తీయలేను అనమాట, బికాజ్ ఫుడ్ మీద యుద్ధం చేయాలి. ఓకే.